అందరికీ నా యొక్క శుభాభివందనములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ చెల్లించుకొనుచున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికే ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇతని ముందు మంచి మాటలను నిత్య జీవపు మాటలను మనము ధ్యానించుకుందాం. సందర్భం వచ్చేసి యేసు ప్రభువు యొక్క ఆరోహణమై పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపబడిన తర్వాత అపోస్తులను అందరూ ఒక చోట కూడి ఉండగా వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు. 2వ అధ్యాయము 22వ వచనం, అపోస్తుల కార్యములు. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. యేసు ప్రభువును ఇశ్రాయేలీయులు యొక్క సిలువకు అప్పగించి దుష్టుల చేత యొక్క సిలువ వేయించి చంపినప్పుడు దేవుడు యేసు ప్రభును లేపిన తర్వాత ఆయన 40 దినములు భూమి మీద గడిపి శిష్యులతో అందరితో కలిసి మాట్లాడుతూ ఆయన చేతుల గుర్తులను చూపిస్తూ వారితో మాట్లాడుతూ జీవనాన్ని కొనసాగించి మరలా పరలోకానికి ఎక్కిపోయాడు. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఈ రీతిగా మాట్లాడారు. 36వ వచనంలో మనము మరలా కొన్ని మాటలను ధ్యానించుకుందాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని పేతురు సువార్తను